సార్ మంచు ఫ్యామిలీలో వివాదం రోజు రోజుకు ముదురుతున్న పరిస్థితి. సో దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడే అవకాశం ఉంది? నిన్న మోహన్ బాబు జర్నలిస్టుల మీద దాడికి ప్రయత్నం చేసినారు. సో టీవీ నైన్ రిపోర్టర్ మీద దాడి చేసినారు. ఎట్లా చేశారు సార్ ఈ వివాదం మొత్తాన్ని? నేను పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఒక 20 ఫోన్లు ఇదే విషయం మీద మాట్లాడుతూ ఉన్నాను. మళ్ళీ నేను వేరే అకేషన్లో ఒకసారి ఇప్పుడు విషయం ఏంటంటే మోహన్ బాబు మొహం మీదకి మైక్ పెట్టి కళ్ళు పొడుచుకునే స్థాయిలో పెట్టాడు వాడు. అందుకని కోపడ్డాడు. మోహన్ బాబు కళ్ళకి ఏమన్నా అయితే ఎవరిస్తాడు? వీళ్ళు ఏమైనా సమాధానం చెప్తారా? కనుక జర్నలిస్ట్ అనగానే మేము జర్నలిస్టం కనుక మాకు కొమ్ములు ఉన్నాయి మేము ఏమైనా చేస్తామంటే సాగుద్దా? ఈ మేడ్ ఏ మిస్టేక్ ఇసుకొని తోసాడు అంతే. అంటే గొడవ పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది కాబట్టి మీడియా ఆ వార్తను చూస్తున్న పరిస్థితి. వాళ్ళు వార్త రాసుకొని మీడియా రాసుకుంటే ఏంటంట? మీడియా ఏమన్నా మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో మీడియా ఏమన్నా పక్కగా ఉందా? మీడియా ఏమన్నా నిజాయితీగా ఉందా? నీతి రీతిగా ఉందా? మన తెలుగు మీడియాలు అన్ని కొన్ని మీడియాలు కొన్ని ఛానల్స్ ఒక పార్టీకి, కొన్ని ఛానల్ ఇంకో పార్టీకి, కొన్ని ఛానల్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ లాగా ఒక వ్యక్తిగత ఛానల్ గాను తయారైనవి. ఏమన్నా జెన్యూన్ మీడియా ఉందా? ఓకే, అంటే ఒక సెలబ్రిటీ అయి ఉండి ఇట్లా మీడియా మీద ఇట్లా దాడికి పాల్పడడం కరెక్టే అంటారా సార్? అదే సెలబ్రిటీ అయితే కళ్ళ మీద పొడుస్తా ఉంటే చూస్తూ బాబు పొడవండి, నేను సెలబ్రిటీని మాట్లాడకూడదు, పొడవండి నేను పొడిపించుకోవాలా? కాదు నాకు అర్థం కావట్లేదు. సెలబ్రిటీ అయితే మీరు పొడుస్తా ఉంటే మైక్ తీసుకొచ్చి మొహం మీద కళ్ళ మీద పెడతా ఉంటే ఆ పొడవండి బాబు నేను ఏం చేయలేదు సెలబ్రిటీ కదా పొడిపించుకోవాలా? ఏంటండి నాకు అర్థం కాదు. ఓకే, ఇప్పుడు సార్ హలో, ఇప్పుడు ఆస్తులు అనేవి విష్ణుకి ఎంతకి వెళ్ళాలి ఇప్పుడు, లేకపోతే ఇటు మోహన్ బాబుకి ఎంత రావాలి, చిన్న కొడుకు ఎంత రావాలంటే ఏం చెప్తారు? మీకు మాత్రం అనవసరమా, ఎందుకంటే అది మొత్తం సంపాదనంతో మోహన్ బాబు స్వార్జితం, వాళ్ళ తాతల మూల్యం కాదు. మోహన్ బాబు స్వార్జితం, ఎవరికి ఏమి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఎందుకు ఇవ్వాలి వాడి ఇష్టం, మోహన్ బాబు ఇష్టం. నీకు నాకు అనవసరం. ఆయనకి ఎందుకు ఆయన ప్రతి పైసా మోహన్ బాబు సంపాదించిన ప్రతి పైసా వాళ్ళ కష్టార్జితం, స్వార్జితం. వాళ్ళ నాన్న ఇచ్చిన మూల్యం ఏమీ లేదు. నాకు 45 ఏళ్ళుగా తెలుసు మోహన్ బాబు మెడ్రాస్ వచ్చే రోజులు తెలుసు. మోహన్ బాబు కట్టుబట్టలతో వచ్చాడు. వాళ్ళ నాన్న తిరిగి గర్వ ఇవ్వాల వచ్చాడు, కష్టపడ్డాడు, సంపాదించాడు. తన కష్టార్జితం, తన స్వార్జితం. ఎవరికంత ఇవ్వాలో ఇస్తాడు, ఇచ్చేది ఇస్తాడు, ఇవ్వనంటే ఇవ్వడు. ఆయనకి ఎంత ఉంది, ఈయనకి ఎంత వాటాల గురించి మనకెందుకు, నీకెందుకు, నాకెందుకు? ఓకే కదా. ఇప్పుడు కేవలం భూమా మౌనిక వల్లే గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో అంటే ఏం చెప్తారు సార్? ఎస్, తాండూరు నుంచి రౌడీలు పంపించారు. ఎవరు పంపించారు తాండూరు నుంచి రౌడీల్ని? ఎవరి నుంచి వచ్చింది? ఓకే, అది